మేడారం బన్ కోవా ఇష్యూ అనేది చిలికి చిలికి గాలి వనలాగా తయారవుతూ ఉంది. స్టార్టింగ్ అది జస్ట్ ఒక చిన్న ఇష్యూగా ఉండేది. ఇప్పుడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే లెవెల్ వరకు వెళ్ళిపోయింది. యాక్చువల్లీ అది కోవా కాదు అని కొంతమంది అంటా ఉన్నారు. అది నిజంగా అది కోవా కాదు. అది యాక్చువల్లీ మిల్క్, షుగర్ అండ్ బొంబాయి రవ్వతో చేశామని ఆ మనిషి క్లియర్గా చెప్తా ఉన్నాడు. అయినా కూడా అది పాలతో చేస్తే 10 రూపీస్కి కనీసం ఇంత కోవా కూడా రాదు. అలాంటిది 10 రూపీస్ బన్నులో కోవా వేసి ఇస్తూ ఉన్నారు. అది ఎలా సాధ్యం? దాంట్లో ఏమేమో కలిపినారు, అది ఇది అని అంటూ ఉన్నారు. ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు, దాంట్లో నేను పూర్తిగా పాలకోవా కాదది, బొంబాయి రవ్వ యూజ్ చేశాను, చక్కెర యూజ్ చేశాను, మిల్క్ యూజ్ చేశాను అని క్లియర్గా చెప్తా ఉన్నాడు అతను. అది పూర్తిగా పాలకోవా కాదు, పాలకోవా లాంటి పదార్థం, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ లేవు. 40 ఏళ్ళుగా నేను అమ్ముతా ఉన్నాను కర్నూలులో, నేను జాతరలకు పోయి వెళ్తా ఉన్నాను. మాకు అదే వృత్తి. మాకు 3 పూట్ల మేము తినాలంటే ఆ బిజినెస్ చేస్తేనే, ఆ అమ్ముకుంటేనే మాకు వస్తుంది. మేము దాంట్లో నుంచి కోట్లు ఏమి సంపాదించాము. రోజు 500, 600 అంతే మేము సంపాదించేదని అతను చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న కూడా చెప్తా ఉన్నాడు, 40 ఏళ్ళుగా మేము ఇదే బిజినెస్ చేస్తున్నాము, మేము పేదవాళ్ళం, మేము 400, 500 కోసం కూలీ కోసం వెళ్తాం అంతే తప్పితే కోట్లు ఏమి సంపాదించడం లేదని ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే అక్కడ బాలాజీ గౌడ్ అనే ఒక రిపోర్టర్ ఉన్నాడో, ఆ రిపోర్టర్ పైన ఎక్కడ లేని నెగిటివిటీ అనేది క్రియేట్ అయిపోయింది. ఆయన బయటకు వస్తే కొట్టే రేంజ్ వరకు కూడా వెళ్ళింది. చాలామంది ముస్లిం కుల పెద్దలు ఆయన పైన డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అతను అక్కడ ఇతను ముస్లిం అని పాయింట్అవుట్ చేసి మాట్లాడే విధంగా మాట్లాడడం జరిగింది. అతని పేరు విన్న వెంటనే అతని పేరు విన్నట్టు ఓహో అదే అని ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, మీరు ముస్లింలు, మీరు జిహాద్ పనులు చేస్తున్నారనే విధంగా ఆ రిపోర్టర్ కూడా అక్కడ స్పందించడంతో అది ముస్లింల పైన ద్వేషంతో ఈ విధంగా చేశాడంటూ కూడా అన్ని చోట్ల నెగిటివిటీ క్రియేట్ అయింది. అయితే వండర్ ఏమంటే ఈ విషయంలో కుల మతాలకు అతీతంగా మానవత్వం ఉన్న ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం పైన స్పందించడం జరిగింది. వలి యొక్క హావభావాలు, అతను వేషధారణ, అతను వేసుకున్న బట్టలు అవన్నీ చూసి అయ్యో పాపం అనుకొని కుల మతాలకు అతీతంగా కూడా స్పందించడం జరిగింది. ఇది తప్పు. ఆ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు కూడా ఒక తప్పుదో పట్టించే విధంగా ఒక మెసేజ్ పాస్ చేస్తూ అతని పైన దౌర్జన్యం చేయడం అది చాలా తప్పంటూ కూడా చాలామంది కూడా ఇక వైరల్ అంటే పెద్ద నేషనల్ ఇష్యూ అనుకోండి, అన్ని చోట్ల కూడా ఇది స్ప్రెడ్ అవుతాం. ఆ రిపోర్టర్స్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ప్రపంచంలో. మన దేశంలో బర్నింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే దీనికంటే అన్నీ కూడా పెద్ద ఇష్యూసే. అవన్నీ వదిలేసి ఒక కూలి కోసం పని చేసుకోవడం కోసం వచ్చిన వ్యక్తి పైన బెదిరింపులకు దిగడం, అతన్ని భయపెట్టడం, ఇలా అన్నీ చేయడం వల్ల అది ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన దాడి ఎక్కువగా జరుగుతుందో, అణిచివేత ఎక్కువగా జరుగుతుందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న వాళ్ళు ఖండిస్తారు నిజంగానే. సో ఈ ఇష్యూలో అదే జరిగింది. అతను ఒక్కడనే చేసి అతను ఆన్సర్లు చెప్తున్న ఒక దబాయింపు, దౌర్జన్యం, అణిచివేత అనేది క్లియర్ కట్గా కనిపించింది. అతనిలో ఉన్న అమాయకత్వం చూసి చాలామంది కూడా చాలా బాధపడడం జరిగింది. అంతేకాకుండా ఆ ఘటనను ఖండించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ రిపోర్టర్ బుకాయిస్తూ ఉన్నాడు. ఏవేవో కెమికల్స్ ఉన్నాయంటే అది ఇదన్నీ ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. అతన్ని తీసుకుపోయి డైరెక్ట్గా పోయి పోలీసులకు కంప్లైంట్ చేసి ఉంటే అయిపోతుండే కదా. అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? అయినా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేంత నీకు దమ్ముంటే ఎన్ని కెమికల్స్ యాడ్ చేసిండే ఐటమ్స్ దొరుకుతా ఉన్నాయి బయట చిన్నపిల్లలకి, కురుకురేలు, ఇవన్నిటిని బ్యాన్ చేసే దమ్ముందా నీకు? విమల్ కానీ, ఇలాంటి పాన్పరాగ్ కానీ అన్నీ కూడా అన్ని హెల్త్ని పాడు చేసే చాలా ఫుడ్ ఐటమ్స్ బయట దొరుకుతున్నాయి. వాటన్నింటినీ ఎందుకు ప్రశ్నించలేదు? వాటిని ప్రశ్నిస్తే మీకు మైలేజ్ రాదు. ఎవరైతే వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. వాళ్ళని ప్రశ్నించే దమ్ము లేదు మీకు. బేకరీలో అన్ని ఐటమ్స్ పైన ఎక్స్పైరీ డేట్ ఉందే.
బ్రెడ్ పైన అడుగుతున్నాం. బ్రెడ్ పైన ఉందా బేకరీలో? బిస్కెట్స్ పైన ఉంటుందా? బిస్కెట్స్ మాన్యువల్గా హ్యాండ్మేడ్ బిస్కెట్స్ ఉంటాయి, కేకులు ఉంటాయి. వాటికి వాటిని ఎప్పుడు చేశారనేది తెలుస్తుంది అక్కడ. సో చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటిపైన దృష్టి పెట్టండిరా అంటే ఇలా అమాయకులను పట్టుకుని వాళ్ళపైన వీడియోలు చేసి వైరల్ అవుదామని ఈ తేజస్వి ఛానల్ ఏదైతే ఉందో ఇద్దరు యాంకర్లకి పని కట్టుకొని ఆ మనిషి పైన ఎగబడటం జరిగింది. దానికి అక్కడ చుట్టుముట్టిన ప్రజలు ఒకటి రాంగ్ మెసేజ్ చేస్తూ పెద్ద సైంటిస్టులలాగా వీళ్ళకేమో సామాజిక స్పృహ ఉన్నట్లు. నిజంగా సామాజిక స్పృహ ఉంటే మీ బ్రేకర్లో ఎన్ని రోజుల క్రితం చేసిండే అమ్ముతున్నారు ఒకసారి చూడొచ్చు కదా. అంతేకాకుండా నాన్ వెజ్ హోటల్స్లో కుక్క మాంసం, పంది మాంసం కూడా అమ్ముతా ఉన్నారు. 5-6 రోజుల క్రితం కోసిన ఏవైతే చికెన్ అయితే కానీ మటన్ అయితే కానీ 4 డేస్ క్రితం చేసిండే కూడా పెడతా ఉంటారు. వాటన్నింటినీ ప్రశ్నించే దమ్ము ఉందా మీకు అందరికీ? సో ఇది ఇలా పొట్టకుట్టు కోసం వచ్చిన వాళ్ళపైన అవసరమైతే హెల్ప్ చేయాలి, కానీ ఇలాంటి బెదిరింపులకు దౌర్జన్యానికి దిగకూడదని కూడా నేను చెప్తాను.